వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇందిరమ్మ ఎన్టీఆర్లపై రేవంత్ సంచలనం. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా మాకు అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఎన్టీఆర్ కలయికే మా ప్రజాపాలన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. ఇలా మాట్లాడాలంటే దమ్ము కావాలి. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడిన టీడీపీ నిర్మాత విగ్రహాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించాలంటే తగిన నెరేటివ్ ఉండాలి. ఇదివరకు ప్రధాని మోదీని బడే భాయ్ అని సంబోధించిన ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగిడిన రేవంత్ కు సంబంధించి సాహసోపేత చర్య. తమ పార్టీ హైకమాండ్ ఏమనుకుంటూ ఉందో అనే అనుమానాలు లేకుండా వెరవకుండా తెగింపుతోనే సీఎం రాజకీయంగా బలోపేతమయ్యేందుకు ఆయన తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మక రాజకీయాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దారితీస్తోంది. ఇది కేవలం ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, తెలుగు ఆత్మగౌరవ రాజకీయాల పునర్వ్యాఖ్యానం. అలాగే ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాల మధ్య కొత్త రాజకీయ సందేశంగా కూడా భావించాలి. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాలు విసిరి ప్రాంతీయ రాజకీయాలకు కొత్త దిశ చూపిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ వారసత్వం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఎక్కువగా చర్చకొస్తుండగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కొత్త రాజకీయ సంకేతం. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ద్వారా ఎదిగిన నాయకుడిగా ఆయనకు ఆ వారసత్వంతో భావోద్వేగ అనుబంధం ఉంది. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఎన్టీఆర్ పై గౌరవప్రద వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విగ్రహ ఆవిష్కరణ వ్యక్తిగత రాజకీయ మూలాలను గుర్తు చేసే చర్యగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే దీని వెనుక మరింత విస్తృత రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ భావజాలాన్ని పూర్తిగా తిరస్కరించకుండా అదే సమయంలో తెలుగు సమగ్ర సాంస్కృతిక వారసత్వాన్ని కూడా తమ రాజకీయ కథనంలో భాగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారేమో. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర మూలాలు బలంగా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం మొత్తాన్ని సెటిలర్స్, ఓటర్లకు ఒక సందేశం ఇచ్చారు. ఇది ఒక సానుకూల సంకేతంగా పనిచేసే అవకాశం ఉందని అంచనా. ఇంకో కోణంలో చూస్తే ఇది బీఆర్ఎస్ పై పరోక్ష రాజకీయ ఒత్తిడిగా కూడా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ రాజకీయాల్లో ప్రాంతీయ గుర్తింపునే ప్రధానంగా ముందుకు తెచ్చిన బీఆర్ఎస్ కు భిన్నంగా కాంగ్రెస్ తెలుగు ప్రజల ఐక్యత, తెలంగాణ గౌరవం అనే రాజకీయ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లుంది. అదే సమయంలో టీడీపీ తెలంగాణలో బలహీనపడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ వారసత్వాన్ని పూర్తిగా ఖాళీగా వదిలేయకుండా కాంగ్రెస్ రాజకీయంగా వినియోగించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఎన్టీఆర్ ను రాజకీయ నేతగా కాకుండా తెలుగు గర్వానికి ప్రతీకగా చూసే భావజాలాన్ని కాంగ్రెస్ ఆకర్షించాలనుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వ్యక్తిత్వాలను ఉపయోగించుకోవడంగా అభివర్ణిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ రాజకీయాలు, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన తెలుగు జాతి భావజాలం మధ్య చారిత్రక విభేదాలున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఒక సాధారణ కార్యక్రమాన్ని మించి తెలంగాణలో కాంగ్రెస్ తన రాజకీయ పరిధిని విస్తరించుకునే ప్రయత్నానికి ప్రతీకగా మారింది. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయనుంది.